ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 బీసీ కులాలను రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓసీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 26 కులాలను బీసీలోకి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై గత 3 రోజుల నుంచి బీసీ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. జనసేన పార్టీ తరఫున 26 కుల సంఘాలను బీసీల్లోకి మార్చాలంటూ న్యాయస్థానంలో తాము పోరాడుతున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ కులాలను బీసీలో చేర్చకపోతే ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఏవైతే 26 బీసీ కులాలు ఉన్నాయో మేము మొత్తం టోటల్గా అవి 26 బీసీ కులాలని మేము లాస్ అవుతున్నాము అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్న తరుణం లోపల ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మనతో పాటు కొంతమంది జనసేన అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే ఈ యొక్క 26 కులాలు ఏవైతే ఉన్నాయో 26 కులాలు మేము లాస్ అవుతున్నాం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం వినయించిన నేపథ్యంలో ఈరోజు కమిషన్ గత 3 రోజుల నుండి కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ముందు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈరోజు మా జనసేన పార్టీ నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి అట్లాగే మెంబర్స్ అందరూ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఏమిటి అంటే 2014లో మరి 26 కులాలని బీసీ లిస్టులో నుంచి ఎలిమినేట్ చేయబడుతుంది. వారందరినీ కూడా ఇప్పుడు మరి వారు చాలా నష్టపోతూ ఉన్నారు. ఎట్లా వాళ్ళంతా కూడా 26 సంఘాలు ఏవైతే ఉన్నాయో కులాలు వారందరూ కూడా ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నవాడు బీసీలుగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే వారందరినీ బీసీలో తీసేసి ఓసీలుగా చేయడం జరిగింది. వారు ఆర్థిక పరంగా వెనకున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ వల్ల బీసీ లిస్టులో వాళ్ళందరూ కూడా రీఇన్స్టేట్ చేసి వాళ్ళందరూ కూడా ఆ అవకాశం ఇవ్వాలని చెప్పి మా జనసేన పార్టీ తరపున మేము కోరటం జరిగింది. అట్లాగే మరి బీసీ కమిషన్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరగా వాళ్ళకి చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ఎవిడెన్స్తో కలిసి మరి కావాలి అని చెప్పి వారు అడగటం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినది ఏంటంటే మరి మొన్న బీసీ కులగణన ఎలా జరిగిందో అట్లాగే ఈ 26 కులాలకు కూడా కులగణనను చేయించి, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది అంతా ఉంటుంది కాబట్టి మరి 1 or 2 monthsలో అంతా చేయించేసి మరి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినట్లయితే వీరికి తొందరగా న్యాయం జరుగుద్ది. కాబట్టి ఆ విధంగా మరి రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే మొన్న కూడా మరి మీటింగ్లు పెట్టి ఇలా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మరి 26 సంఘాలని మళ్ళీ బీసీల్లో కలుపుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి వీళ్ళందరినీ కూడా బీసీలో మళ్ళా చేర్చాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. మీకు కమిషన్ ముందు ఈ మాట ఉంచారు, రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో గిట్ట పెట్టారని కూడా కమిషన్ ముందు చెప్పడం జరిగింది అంటున్నారు. మరి కమిషన్ ఏ విధంగా స్పందించింది? కమిషన్ గారు ఏమన్నారంటే, చైర్మన్ గారు ఏమన్నారంటే ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. ఎక్కడ మరి సిటీలో ఎంతమంది ఉన్నారు, రూరల్లో ఎంతమంది ఉన్నారు, విలేజెస్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి సబ్మిట్ చేయాలి. అది మాత అయ్యే పని కాదు. అది ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. బీసీ కులగణన ఎలా చేసిందో అట్లాగే 26 కులాలు కూడా అదేవిధంగా కులగణన చేసి ఎవరెక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటో అని చెప్పి ప్రతి ఒక్క ఎవిడెన్స్. అదే మరి కుల సంఘ నాయకులు పోతే ఎవరు ఆధార్ కార్డు ఇస్తారు, ఎవరు చెప్తారు వాళ్ళు, ఎందుకంటే ఒకళ్ళు కూడా ఆధార్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరిని ఒకళ్ళు నమ్మి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే ఆ కులగణన చేసి మరి సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినట్టయితే అవుతుంది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు చేయించాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. కాబట్టి అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఎలాంటి ప్రపోజల్ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? ఇప్పుడు ఆ కమిషన్ ముందు కూడా ఏ విధంగా ఉంచబోతున్నారు? మరి ఎవిడెన్స్ అంటే ఆ ఎవిడెన్స్ ఎక్కడి నుండి ఎవిడెన్స్ తెస్తారు? మరి ప్రభుత్వంకి ఏమన్నా సలహా ఇచ్చే సూచనలు? ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే చాలా డిలే చేసింది. మళ్ళీ కాలయాపన చేయకుండా కమిషన్ చాలా సీరియస్గా ఒక ఏదైతే క్రమశిక్షణతో మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. గత దాదాపు 9వ తేదీ నుంచి ఈరోజు 13, 9, 10, 11 అంటే దాదాపు 6 రోజులు. ఈ 6 రోజుల నుంచి మేము అందరం కలవడం జరుగుతుంది. అఫిడవిట్ సబ్మిట్ చేసాము. మళ్ళీ అఫిడవిట్ ఫస్ట్ ఏమన్నారు, అఫిడవిట్ సబ్మిట్ చేయండి సరిపోతుంది, మీరు ఎవరెవరు ఎక్కడున్నారో సబ్మిట్ చేయండి అన్నారు. ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మళ్ళీ మీరే తెలుసుకొని మళ్ళీ మాకు లిస్ట్ ఇవ్వండి అంటుంది. అంటే కాలయాపన చేయడానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది, మీకు అది కావాలి ఇది కావాలని. యాక్చువల్గా గత ప్రభుత్వం ఏం చేసిందంటే
ఫస్ట్ కేటీఆర్ని కలిసినప్పుడు మీరు అన్ని పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి లెటర్లు తీసుకురండి అన్నది, నో అబ్జెక్షన్ లెటర్స్. మేము కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఎల్రమణ గారి దగ్గర నుంచి, అలాగే సిపిఐ సిపిఎం అందరి దగ్గర నుంచి అప్పుడు లెటర్స్ తీసుకెళ్ళి ఇచ్చాము చీఫ్ సెక్రటరీ గారికి. ఆ రోజు ఏం చేశారు, ఆ లెటర్లు అన్నీ పట్టుకొని ఉంచారు. ఓకే మీకు నెక్స్ట్ ఎలక్షన్కి ముందే చేరుస్తామన్నారు. అప్పుడు చేర్చలేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వచ్చారు, మిమ్మల్ని ఈసారి మాకు ఓట్లు వేయండి, మళ్ళీ మేము అందరికీ మాకు భారీ మెజారిటీతో గెలిపిస్తే మీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అప్పుడు కూడా మళ్ళీ అన్యాయం చేశారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయలేదు. 10 సంవత్సరాలు బట్టి ఇలాగే కాలక్షేపం చేశారు. అలాగే తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 1.5 year పైన అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభల్లో మీకు చాలా అన్యాయం జరిగింది, కేసీఆర్ చాలా మోసగాడు, దొంగ, అట్లాంటి వాడిని మీరు నమ్మి 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఈసారి నాకు అవకాశం ఇచ్చండి, నేను అవకాశం ఇవ్వండి, మీ బిడ్డను మీకు న్యాయం చేస్తాను, మీ 26 కులాలు నేను వచ్చిన 6 నెలల్లోనే తక్షణమే కలుపుతానని చెప్పి చాలా సందర్భాల్లో అనడం జరిగింది. 1.5 year అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారే దీని మీద చర్య తీసుకొని బీసీ కమిషన్కి సరైన గైడ్లైన్స్ ఇచ్చి, రేవంత్ రెడ్డి గారే దీని మీద ఏదైతే ప్రభుత్వ అధినేత ఆయనే కాబట్టి, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకొని మాకు ఏదైతే సైంటిఫిక్గా ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి మేము ఎక్కడెక్కడ ఉన్నామో వాళ్ళే తెలుసుకొని ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో వేసి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి ప్రభుత్వం వెనక్కి తగ్గి మా రిజర్వేషన్ ఏదైతే ఇంతకుముందు మాకు ఉందో అదే రిజర్వేషన్ మాకు కల్పించాలనేసి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మీ మీడియా ద్వారా, టీవీ ప్రైమ్ 9 ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క కులాలను బీసీలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి ఓసీలకు కలపడం ద్వారా మీరు ఎలా విధంగా లాస్ అయిపోతుంది? యాక్చువల్గా 1947లో ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు దాదాపు బీసీలని ఈ 26 కులాలను కూడా బీసీలు చేర్పించినప్పుడు ఏదైతే వాళ్ళకి అవకాశం కల్పించారో అది 1964 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ 1964 నుంచి 2014 వరకు వాళ్ళకి 26 కులాల వాళ్ళకి బీసీలుగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కొంచెం కల్పించుకుంటూ వచ్చింది. కానీ 2014 అవగానే ఇక్కడ ఈ 26 కులాల వాళ్ళని బీసీ నుంచి తొలగించుకుంటూ వచ్చారు. అంటే తొలగించాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమైనా కోటీసుల్లా దాదాపు లక్షలతో ఉన్నారా? వీళ్ళు ఏమీ లేదు. దాదాపు 26 కులాల వాళ్ళు 99% వాళ్ళు ఒక కార్మికులుగాను రోడ్ల మీద వాళ్ళ ఫుడ్స్ అమ్ముకుంటూ చిన్న పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళ ఎప్పుడైతే రిజర్వేషన్ కోల్పోయారో అప్పటి నుంచి 2014 నుంచి వాళ్ళ పిల్లలకి చదువుకోవాలనుకుంటే మామూలు ఇంజనీర్ సీట్ రావాలంటే వచ్చేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీ అని అవగానే వాళ్ళకు ఒక ఫ్రీ సీట్ ఇచ్చేవాళ్ళు, వాడు ఒక ఇంజనీర్ అయ్యేవాడు, వాడు ఒక మంచి పొజిషన్కి వచ్చేవాడు, బాగా ఒక కుటుంబం మంచి పొజిషన్కి వచ్చేది. కానీ ఇవాళ చదువుకోవడానికి అవకాశం లేక, వాళ్ళ కాలక్షేపాలు రాక, వాళ్ళకి పుస్తకాలు లేక, వాళ్ళకి హాస్టల్ ఫీజులు లేక, తినడానికి తిండి లేక, అటువంటి పరిస్థితుల్లో ఈ 2014 నుంచి కొన్ని లక్షల మంది వాళ్ళు ఏదైతే కళ్ళ కన్నారో ఆ కళ్ళ మొత్తం కూడా దేజారిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ 26 కులాలని బీసీలు చేర్పిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 16 నెలలు పైబడి అవుతుంది కాబట్టి కంపల్సరీగా తొందరగా ఈ 26 కులాలని బీసీలో చేర్పించేస్తే వారి పిల్లల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ బాగోగుల విషయంలో కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి దానికోసం చెప్పేసి మేము ఈ జనసేన తరపు నుంచి మేము కంపల్సరీగా ఇది బీసీ 26 కులాలను బీసీ చేర్పించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు జరగకపోతే మాత్రము మేము దీన్ని ధర్నా చేయడం కోసం కూడా మేము రెడీ అవుతున్నామని చెప్పేసి మేము జనసేన తరపున కోరుకుంటాము. థ్యాంక్ యూ. అయితే ఖచ్చితంగా 26 కులాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే మేనిఫెస్టో పెట్టిందో దాని అనుకూలంగా ఖచ్చితంగా బీసీలు అయితే వీటిని కలపాలంటూ కూడా అయితే చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.